కవితకు కూడా ఫుల్ కవరేజ్. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్న ఛానల్స్ రాత్రి పగలు అమ్మ లెగిచింది, అమ్మ తుమ్మింది, అమ్మ దగ్గింది. ఇప్పుడు అమ్మని జాగృతిలో పార్టీ తరపుని నిలబెట్టి బీఆర్ఎస్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిడని వాడుకుంటున్నారని సమాచారం. లేదంటే నిన్ను జైల్లో పెడతామని. శర్మిలారెడ్డియే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నేర్చుకుని ముగ్గురు వీరుల్లో ఒకడు జగన్. 3000 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎన్నో వందల మంది, ముగ్గురే గెలిచారు పార్టీ పెట్టి. మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ నాతో చేతులు కలిపి ఉంటే ఈరోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ను. ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయకుండా చేతులు నా ఈవీఎంలు రిప్లేస్ చేసి పడేశారు విశాఖపట్నంలో. లేకపోతే ఆ పేరు ఊరు లేనోడికి 10 లక్షల ఓట్లు ఎవరేశారు మీ వైజాగ్ ఎంపీకి బాలకృష్ణ అల్లుడికి. మాట్లాడడం రాదు, పనిచేయడం రాదు, పలకరించడం రాదు. కొంచెం తొక్క ఎర్రగా ఉంటుంది. అంటే చర్మం ఎర్రగుంటే ఆ కులంలో పుడితే ఫుల్ మద్దత. ఒరే మన బీసీలారా బుద్ధి తెచ్చుకుందాం ఇప్పుడైనా. మొన్న ఆర్ కృష్ణకి చెప్పా, దళితుల్లారా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 78 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు దాదాపు వేలారు. 5% ఉన్న రెడ్డిల్ని 12 మందిని ముఖ్యమంత్రులు చేశారు. కానీ మన 50-60% ఉన్న బీసీలు ఒక్కరినైనా ముఖ్యమంత్రి చేశారా? జూబ్లీహిల్స్ లో 30% ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు. ఒక్కరినైనా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఒక్క ఎస్సీనైనా 5 సంవత్సరాలు షెడ్యూల్ క్యాస్ట్ మాలా మాదిగల్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందా? ఒక్క షెడ్యూల్ టైప్ వాళ్ళైతే అందంగా ఉంటారు కదా, మహేష్ బాబు కంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా ముఖ్యమంత్రి చేసిందా? ఆహా, వాళ్ళు అంటరాని వాళ్ళు ఎస్టీలు, ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, బీసీలు అంటరాని వారు. ఈ 3 కులాలు మాత్రం ఒకరికొకరికి హగ్గించుకుంటాయి. అరే బాబు రాజశేఖర రెడ్డి నువ్వు 5 సంవత్సరాలే అని చంద్రబాబు రాజశేఖర రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు వేలని 40 సంవత్సరాలు డ్రామా ఆడారు. ఎన్టీ రామారావు మాత్రం వాళ్ళ డ్రామాలకి మెడ వంచలేదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా నీతి నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వాళ్ళు వెన్నుపోటు పొడిపించి చంద్రబాబు ద్వారా ఆ పార్టీని ఆయన్ని నరకం ఇచ్చి ఇప్పుడు వరకు బ్రతికుండవలసిన ఎన్టీ రామారావుని చిత్రహింసలు పెట్టింది ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులే, చంద్రబాబు నాయుడు గారే అని ఈరోజు కూడా ఎన్టీ రామారావు భార్య, ఎన్టీ రామారావు రియల్ రూపం అందంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు కూడా ధైర్యంగా మాట్లాడతాడు. లోపల మాట్లాడాలని బాలకృష్ణకు ఉంది, కానీ మళ్ళా ఎన్నో జైల్లో పెడతారని ఆయన కూడా జడిచిపోయాడు. నిజంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తే ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం జూబ్లీహిల్స్ లో ఉన్న కమ్మ మిత్రులారా ఆలకించండి. మీరు ఎన్టీ రామారావుని ఫాలో చేస్తారా? ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. నీతి నిజాయితీ ఉన్న బ్రాహ్మణ్స్, రెడ్డిస్, వెలమాస్, మీరు అంబేద్కర్, గద్దరన్న, డాక్టర్ కేఏ పాల్ నీతి న్యాయం చేసి చేయగలిగిన మన ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తారా? ఇదే చివరి అవకాశం, తేల్చుకోండి. 2 రాష్ట్రాల్లో ఉన్నవారు, దేశ విదేశాల్లో ఉన్నవారు, తెలుగువారు, టాలెంట్ ఉన్న పాటలు, గాయకులు రండి, కవులు రండి, విద్యార్థులు రండి. మీకు మోదీ, రేవంత్, కేసీఆర్ కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? 700 కంపెనీలు ఇక్కడికి నేను హైదరాబాద్ తీసుకురాలేదా? 89 నుండి 81 నుండి నా సొంత డబ్బుతో సేవలు చేయలేదా? ఇంకా మాట్లాడే అవసరం లేదు, డిబేట్ అవసరం లేదు. ఇప్పుడు 3 మహిళలను దించుతారట. బీజేపీ నుంచి మాధవి
ఎలక్షన్ ముందు ఒక స్టంటు, ఎలక్షన్ తర్వాత స్టంటు ఆవిడ. బీఆర్ఎస్ను ఓడించడానికి ఆ ఎవరెవరు మాగంటి సునీత తల్లి నిన్ను గెలడెవరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు అనవసరంగా వాళ్ళ తరపున నిలబడి నీకు మనశ్శాంతి లేకుండా దేవుని శాపాలు పొందే కంటే రా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రజాశాంతి పార్టీకి నాకు మద్దతు, నీ కోరికలన్నీ దేవుడు తీర్చుతాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు తల్లి. ఈ రాజకీయ కుట్ర కుటుంబ పార్టీల్లో విజయం ఎందుకు రాలేదు? ఒక్కసారి ఆవిడ ఎంపీగా విశాఖపట్నంలో నిలబెడితే ఆవిడని చిత్తుగా ఓడించి నరకం చూపించారు. నేను వద్దన్నా, విజయమ్మ నీకు రాజకీయాలు వద్దు అన్న, దూరంగా ఉండు అన్న. చెప్పిన అన్ని క్లియర్గా జరిగేలేదా? ఈరోజు కవిత, రేవంత్, కాంగ్రెస్ డ్యాన్స్ వేయమంటే డ్యాన్స్ వేస్తుంది, మాట్లాడమంటే మాట్లాడమంటుంది, వద్దంటే వద్దు, నిలబడంటే నిలబడు. లేదా నిజంగా నువ్వు బీసీలకు మద్దతు ఉంటే రెడ్ల పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఓట్లు ఎందుకు చీల్చుతావు? నువ్వు ఎలాగా గెలవు? మనం అందరం కలిసి ఉంటే బీసీ నాయకులారా, ముఖ్యంగా నిరుద్యోగులారా, మీరిద్దరు గమనించండి. బీసీ నాయకులు, నిరుద్యోగులు, ఎందుకంటే మహిళలు తెలివైన వారు, ఆలోచిస్తున్నారు మహిళలు. ఎస్, డాక్టర్ కే పాల్ జూబ్లీ హిల్స్లో నిలబడితే ఎంత బాగుంటుందని నేను 7 డివిజన్లు తిరిగాను. 100 మంది మహిళలను, యువతి యువకులను కలిశాను. వారందరూ నన్ను నిలబడమంటున్నారు. అందుకనే ఈ నిర్ణయానికి వచ్చాను, పోటీ చేద్దామా అని. సెప్టెంబర్ ఎండింగ్లోనే 329 బూతుల్లో మీరు జాయిన్ అయిపోతే అప్పుడు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా మీకు చెప్తాను, మీ అందరినీ ఆదుకుంటాను. నాకంటే మోదీ సేవలు చేయగలిగాడా? మాట్లాడగలిగాడు, డ్రామాలు వేయగలిగారు, వేషాలు వేయగలిగారు. ఏం చేశారు? ఒక్క డిబేట్కి రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ ఏం చేసింది? నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానం. ఈరోజు చైనా 21 ట్రిలియన్, మనము 3 ట్రిలియన్. గమనించండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఇవి రికార్డ్ చేసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా స్పీచ్ 15 నిమిషాలు కంప్లీట్గా మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ స్పీచ్ని వినండి, 100 మందికి ఫార్వర్డ్ చేయండి. అమ్ముడుపోకుండా బహుజనుల అధికారం, అంబేద్కర్ ఆశయాలు, గద్దరన్న చివరి కోరిక, డాక్టర్ కే పాల్ ఆశయాలు నెరవేర్చుదాం. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. అది జూబ్లీ హిల్స్తోనే ఆరంభమిద్దాం. ఈరోజు మునుగోడు వెళ్ళి అడగండి, వైజాగ్ వాళ్ళు అడగండి, నర్సాపూర్ వాళ్ళు అడగండి. అయ్యో డాక్టర్ కే పాల్ గారికి కాకుండా నా ఓటు ఇంకొకరికి ఎందుకు వేసాను అని బాధపడుతున్నారు. వాళ్ళకి మరలా అవకాశం ఇస్తారా? ఇవ్వను. ఇది జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఒక గొప్ప అవకాశం. ఎప్పుడూ ఓటు వేయని ప్రతి ఒక్కరు బయటకు రండి. 100,000 కోట్లు సంపాదించిన యాక్టర్స్ కరేజియస్ గా బయటకు రండి. హూ ఈజ్ బెటర్? ఈజ్ ఎనీవన్ మోదీ, సోనియా గాంధీ ఆర్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ better than K.A. Paul? They had nothing when they started. Modi himself told, I was a beggar, I was a chaiwala. Now he has privatized trillions of dollars of property in the name of the country. Democracy dying, secularism is suffering. Judiciary is standing and media is sold out, except few loyalists. So I am calling upon all people of all faiths, irrespective of caste, creed, religion, come join hands with me to transform this nation by transforming the people of Jubilee Hills. Let's give a free education, free health care, free care for all those who are in need, whether they are orphans, widows, or poorest of the poor.
Let us start with Jubilee Hills. Let us make history. And let us defeat these three national parties, BJP, BRS and Congress, who have completely ruined the economy of Telangana and the economy of the country. Today, China's economy is 21 trillion, India's economy is only 3 trillion. China is lending money to almost 100 countries, India is borrowing money from 100 countries. Will you still believe Modi ji's lies? Congress, corrupt party, family rule politics from Nehru, Indira Gandhi, Rajiv Gandhi, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, every Gandhi? Or will you end this family rule, corrupt rule, KCR, KTR, Kavita, Harish Rao and Santosh? Or will you end the Reddy's rule? Ravant Reddy, Uttam Kumar Reddy, Jaipal Reddy, E Reddy, R Reddy, Jagga Reddy, Malla Reddy, Pulla Reddy, Venka Reddy. Will you stand for Gadranna's party, Praja Shanti party? Will you stand Ambedkar party? Equality for all as per